ఇప్పుడు ఈ జా లైన్ కానీ లేదంటే అండర్ ఐ ఫిల్లింగ్ కానీ చేసుకున్న తర్వాత అది వన్స్ ఫర్ ఆల్ ఒకటేసారి చేసేస్తారా, లేదంటే దానికి మళ్ళీ ఇయర్లీ ట్రీట్మెంట్ అవసరం ఉంటుందా? ఇప్పుడున్న కరెంట్ ఉన్న ఫిల్లర్స్ అన్ని కూడా టెంపరీ ఫిల్లర్సే, అంటే దే విల్ స్టే ఫర్ 1 to 2 years. స్లోగా డిజాల్వ్ అయితే అవి. సో డిజాల్వ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం కొంచెం యాడ్ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కరెంట్ టెక్నాలజీలో మేబీ కమింగ్ ఇయర్స్లో కొంచెం పర్మనెంట్ ఫిల్లర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే చాలా ట్రీట్మెంట్స్లో న్యాచురల్గా బాడీని కొలాజన్ స్టిమ్యులేట్ చేసే ఇంజెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు స్కల్ప్ట్రా అని, పీడిఆర్ఎన్ అని, అవి ఏం చేస్తాయంటే బాడీలో ఎక్కడైతే షార్టేజ్ ఉందో దాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. బయోస్టిమ్యులేటర్స్ అంటారు వీటిని. ఈ బయోస్టిమ్యులేటర్స్ వాడటం మొదలుపెట్టిన తర్వాత స్లోగా ఫిల్లర్స్ వాడటం తగ్గిపోతుంది. ఎందుకంటే బాడీ న్యాచురల్ కొలాజన్ బిల్డ్ చేసుకుంటుంది కాబట్టి మీరు బయట నుంచి డిపెండ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండకపోవచ్చు. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ట్రెండ్ అంతా కూడా ఫిల్లర్స్ని స్లోగా ఈ బయోస్టిమ్యులేటర్స్ రిప్లేస్ చేస్తాయి. ఓకే, అంటే బయట నుంచి కొలాజన్ అవసరం లేదు, ఇంకా మనం ఆల్రెడీ మనం అంటే సప్లిమెంట్స్ లాగా మనం ఏం తీసుకోని అవసరం లేదు. తీసుకోవచ్చు, బట్ న్యాచురల్గా ఏజింగ్తో మీకు ఏదైతే లాస్ ఉందో ఆ లాస్ని రిప్లేస్ చేయడానికి, మనం స్టిమ్యులేట్ చేయడానికి ఇంజెక్షన్స్ వచ్చాయి ఇప్పుడు. సో అవి లోపలికి వెళ్ళేసి మన బాడీ న్యాచురల్ కొలాజన్ స్టిమ్యులేట్ చేస్తాయి ఫేస్లో, ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ చేసినప్పుడు మనకు జనరల్గా బయట నుంచి అంటే ఫిల్లర్స్ లాంటివి స్లోగా, అంటే ఐ డోంట్ సే ఈరోజు ఫిల్లర్స్ వద్దని చెప్పకుండా ఈవెన్చువల్గా మీరు ఒక 3-4 సెషన్స్ బయోస్టిమ్యులేటర్స్ అయిన తర్వాత ఫిల్లర్స్ వాడే అవసరం ఎక్కువ ఉండకపోవచ్చు. అంటే నాకు పర్మనెంట్ వద్దు, మళ్ళీ రాలేని వాళ్ళకి ఒక 2-3 సెషన్స్ ఆఫ్ ఈ బయోస్టిమ్యులేటర్స్ ఆల్మోస్ట్ మన ఫిల్లర్స్లో ఒక 70-80% రిజల్ట్స్ ఇస్తాయి. ప్లస్ ఎవ్రీ టైం చేయాల్సిన అవసరం ఉండదు. మీ దగ్గరికి వచ్చే అంటే ఎక్కువగా ఒబేస్ వాళ్ళలో ఎక్కువగా మీరు చూసేటువంటి అంటే కొంచెం ఒబేస్ రాగానే నాకు లైపో చేసేయండి, నాకు ఫిగర్ కరెక్షన్ చేసేయండి అని చెప్తారు కదా. సో ప్రయర్గా మీరు వాళ్ళని కేసు ఎలా స్టడీ చేస్తారు, వాళ్ళకి అవసరమా లేదా అనేది? ఫస్ట్ వి లుక్ ఎట్ ద ఏజ్. మెటబాలిజం యాక్చువల్గా కరెక్ట్గా ఉన్నప్పుడు యంగర్ ఏజ్ గ్రూప్లో, స్పెసిఫిక్గా యంగర్ ఏజ్ గ్రూప్లో వీళ్ళు ఎంకరేజ్ దెమ్ ఫర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. టు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయనుకోండి, యూజువల్గా we try to ask them for a మార్నింగ్ షిఫ్ట్ చేసి నైట్స్ పడుకోవడానికి, గుడ్ స్లీప్స్. మెటబాలిజం ఎన్హాన్స్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి మనకు కొన్నిసార్లు. ఆల్రెడీ మిడిల్ ఏజ్ అనుకోండి, డయాబెటీస్ ఉందంటే డయాబెటీస్ ట్రీట్ చేసుకోవడం. వాళ్ళ బాడీ మెటబాలిక్ రేట్ని బట్టి వాళ్ళ అండర్ క్యాలరీ ఉన్నారా, హై క్యాలరీస్ ఉన్నారా, సో ఇలాంటి బేసిక్ కరెక్షన్స్ చూసుకొని వాళ్ళని మొత్తం కంప్లీట్గా హిస్టరీ తీసుకొని హార్మోనల్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేసుకొని కంప్లీట్గా నార్మల్ ఉన్నప్పుడే మనం ఇలాంటి ప్రాసెస్ సజెస్ట్ చేస్తాం. జనరల్గా గ్రాస్ అబ్నార్మాలిటీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఆర్ వాళ్ళ హార్మోనల్ స్టేటస్లో కానీ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు మనం ఎటువంటి ప్రొసీజర్స్ చేయము. అవన్నీ కరెక్ట్ చేసిన తర్వాత ఇఫ్ రిక్వైర్డ్ అప్పుడు మాత్రమే మనం యూజువల్లీ విల్ గో ఫర్ సర్జరీస్. మీరు అంటే ఈ ఆస్పెక్ట్స్ అన్నింటిలో కూడా మీరు R&D ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి ప్రీవియస్ ఇయర్స్కి అంటే ఒక 10 years బ్యాక్ అనుకోండి, అప్పటికి ఇప్పటికి సక్సెస్ రేట్ ఎలా ఉంది వీటిలో? ఇప్పుడు అవేర్నెస్ చాలా ఎక్కువైంది మనకు. ఇప్పుడు మీరు కల్ట్ ఫిట్ తీసుకోండి, లాట్ ఆఫ్ జిమ్స్ కానీ హెల్త్ క్లబ్స్ కానీ చాలా వచ్చేసి ఇప్పుడు జనరల్గా హెల్తీ లైఫ్ స్టైల్ ప్రిఫర్ చేస్తున్నారు. మీరు ఫుడ్లో కూడా మల్టిపుల్ హెల్తీ చాయిస్ వచ్చేసాయి. ఇప్పుడు ఎంత ఫాస్ట్ ఫుడ్ అయినా కూడా మీరు కోలాస్ తగ్గిపోయాయి, ఇప్పుడు స్వీట్స్ తక్కువ తింటున్నారు, మీరు ఫుడ్ క్వాంటిటీ తగ్గించేసారు చాలామంది. ఇదంతా ఒక డికేడ్లో జరుగుతుంది. ఇదంతా స్లోగా ఇఫ్ యూ అబ్జర్వ్ ఒక 1 decade ముందు ఇప్పటికి ఫుడ్ క్వాంటిటీ హాఫ్ తగ్గిపోయింది. స్వీట్స్ కోసం కొట్లాడుకోవట్లేదు ఇప్పుడు, కరెక్ట్, ఐస్ క్రీమ్ షాప్ దగ్గర కొట్లాడుకోవట్లేదు, అవన్నీ ముందుండే మేము కాన్షియస్ అయిపోయారు ఇప్పుడు. పీపుల్ ఆర్ కాన్షియస్. సో హెల్దీ ఫర్ ఆల్ హెల్దీ రీజన్స్కి. సో ఎర్లీగా అంటే యాజ్ ఎర్లీ యాజ్ 30 yearsకి దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఏజ్ రివర్సల్ క్రీమ్స్, యాంటీ రింకిల్ క్రీమ్స్. అంటే అవేర్నెస్ ఉంది. సో ఇంటర్నెట్లో ఉండేయండి, లేదంటే ఇన్స్టా, మీ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడుందో అది మన దగ్గర కూడా వచ్చేస్తుంది. కాబట్టి చాలా వరకు చాలామంది అంటే ఈ ప్రొసెస్కి వెళ్ళకుండా ప్రివెంట్ చేసుకుంటున్నారు. ఇది గుడ్ సైన్ బేసిక్గా.